హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో యూక్లిడ్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. అతను ఏ గ్రంథం రాశారు అనే దాని గురించి. ఇప్పుడు యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు గురించి తెలుసుకుందాము. ఇతను ఏం చెప్పాడంటే ప్రధాన సంఖ్యలు అనంతమని చెప్పినాడు. అప్పటి వరకు ఉనికిలో ఉన్న గణిత అంశాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు, అంటే ఒక ఆర్డర్గా అమర్చాడు. కర్ణీయ సంఖ్యలకు సంబంధించిన అనేక సమస్యలను సాధించాడు. జామితీయ నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వీయ సిద్ధాంతాలు, స్వీకృతాలు, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించాడు. యూక్లిడియన్ జామెట్రీగా పేరు పొందిన జామితీకి చక్కని పునాది వేశాడు. ది ఎలిమెంట్స్ అనే గ్రంథం 13 భాగాలుగా ఉంది. అందులోని అంశాలు ఇప్పుడు తెలియజేస్తాము. ఈ 13 భాగాల్లోని అంశాలు తెలియజేసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ 1కి 2-3 సార్లు నా వీడియోని చూసినట్లయితే మీకు బాగా రివైజ్ అవుతుంది, అర్థమవుతుంది కూడా. ఫస్ట్ పాయింట్, ఈ 13 భాగాల్లో ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాల్లోని మొదటి భాగం ఏదంటే, మొదటి భాగంలో నిర్వచనాలు అంటే డెఫినేషన్స్, స్వీకృతాలు అంటే ఈ స్వీకృతాలు అంటే మనకు నిర్వచనాల టైప్లోనే మనకు స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరాలు వంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. దీనిలో 48 ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి 26 త్రిభుజాలకు సంబంధించినవి 27 నుండి 32 ప్రతిపాదనలు సమాంతర రేఖలు, సమాంతర త్రిభుజ కోణాలకు సంబంధించినవి. ఇక్కడ మొదటి 26, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయన్నారు, 48లో 26 త్రిభుజాలకు సంబంధించినవి. 27 నుంచి 32 వరకు సమాంతర రేఖలు, సమాంతర త్రిభుజ కోణాలకు సంబంధించినవి అయితే 47 పైథాగర సిద్ధాంతం అయితే 48వది విపర్యం అవుతుంది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ది పాయింట్, మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరణలు వంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. దీనిలో 48 ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది 26 ప్రతిపాదనలన్నీ త్రిభుజానికి సంబంధించినవి. 27 నుండి 32 వరకు సమాంతర రేఖలు, సమాంతర త్రిభుజ కోణాలకు సంబంధించినవి. 47 పైథాగర సిద్ధాంతం అయితే 48 దాని విపర్యం. రెండవ భాగం వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. మూడవ భాగంలో అధిక భాగం పూర్వరచన నుండి గ్రహింపబడిన వృత్తాలు, చాపాలు, జాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన సిద్ధాంతాలు. నాలుగవ భాగంలో పైథాగరన్ నిర్మాణాలు, క్రమ బహుభుజాల నిర్మాణాలు ఉన్నాయి. ఐదవ భాగంలో అనుపాతానికి సంబంధించిన యుడెక్సస్ వాదము ఉంది. ఆరో భాగంలో యుడెక్సస్ రేఖాగణితానికి అనువర్తనము, స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ, చతుర్థ, మధ్య అనుపాతాల నిర్మాణం, వర్గ సమీకరణాల జామితీయ సాధన, శీర్షకోణ సమద్వీకరణ రేఖా సిద్ధాంతము ఇవ్వబడ్డాయి. యూక్లిడియన్ అల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపయోగించి 2 సంఖ్యలు సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదో తెలుసుకోవచ్చు. విదితానుపాతానికి సంబంధించిన గుణశ్రేణుల చర్చ కూడా ఉంది. 9వ భాగంలో ముఖ్యమైన సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని, ఒకటి కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే విధంగా రాయవచ్చు. ఒకటి కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే విధంగా రాయవచ్చని చెప్పినాడు. ఎవరు? ఎలిమెంట్స్ అనే గ్రంథంలో యూక్లిడ్. గుణశ్రేణులు n పదాల మొత్తము జామితీయ నిరూపణ, ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి, పరోక్ష రూపణ. 10వ భాగంలో కరణీయ సంఖ్యల్లో రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరన్ త్రికాలు, వాటిని రాబట్టే సూత్రాలు ఉన్నాయి. 11వ భాగంలో త్రిపరిమాణ జామితీకి సంబంధించిన నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సంబంధిత సిద్ధాంతాలు ఉన్నాయి. 12వ భాగంలో వివిధ ఘనాల ఘనపరిమాణాలు కనుక్కోవడానికి సంబంధించి చర్చ కనబడుతుంది. ఇందులో శోషణ పద్ధతిని యూక్లిడ్ ఉపయోగించాడు. 13వ భాగంలో 5 క్రమ ఘనాలను గోళంలో అంతర్లిఖించడానికి సంబంధించిన చర్చ చోటు చేసుకుంది. యూక్లిడ్ అందించిన అనేక విషయాలను మనం పాఠశాల స్థాయిలో నేర్చుకుంటున్నాము. రేఖాగణితానికి యూక్లిడ్ వేసిన పునాది అనేక నూతన విషయాలను, పద్ధతులను కనుగొనడానికి దారి తీసినందువల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తున్నాము. ఎవరిని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తున్నాము? యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తున్నాము. ఇందులో ఇతను రాసిన గ్రంథం ఏంది? ఎలిమెంట్స్ అనే గ్రంథం రాస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ గుణశ్రేణులు n పదాల మొత్తము జామితీయ నిరూపణ అనేది ఎవరు ఏ గ్రంథంలో రాశారు, అది ఎన్నో భాగం అని అడగచ్చు. దీంట్లో ఇది 9వ భాగము, ఎలిమెంట్స్ అనే గ్రంథంలో యూక్లిడ్ రాసినాడు.
ఇది ఏక్లు ఎన్మెన్స్ అనే గ్రంథం ఎన్ని భాగాలుగా విభజించారంటే 13 భాగాలుగా విభజించారు. ఇక్కడ మనం ప్రతి పాయింట్ని షార్ట్కట్లో రాసుకునేసి నెక్స్ట్ ఎగ్జామ్ మూమెంట్లో రివైజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పాయింట్స్ అనేటివి 1కి 2-3 సార్లు రివైజ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.